వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా మీకోసం మరో కొత్త ప్రాపర్టీ నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తుంది. 131 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి టోటల్ 1100 ఎస్ఎఫ్టీతో అయితే వస్తుంది. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 600 మీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలోనే ఇస్తాను, సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా మన ఛానల్లో మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, అవి కూడా మీరు చూడొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇక మీద నేను తీసుకొని వస్తున్నాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ క్వెరీస్ ఏది ఉన్నా కూడా నన్ను వాట్సాప్లో కన్సల్ట్ చేయండి. నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సైట్ విజిట్ కూడా నేను తీసుకెళ్ళగలుగుతాను. అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెక్ చేద్దాం. మీరు చూస్తున్నారు కదండి, నార్త్ వెస్ట్ కార్నర్ అనే మనకి ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగా వస్తుంది. వెస్ట్ సైడ్లో 30 ఫీట్ రోడ్, అదేవిధంగా నార్త్ సైడ్లో కూడా 30 ఫీట్ రోడ్ వచ్చి చాలా బాగా వస్తుంది. మనకి హెడ్ రూమ్ కూడా వచ్చిందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇంటి ఎలివేషన్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి, మీరు చూడొచ్చు. ఆరెంజ్, వైట్, క్రీమ్, గ్రే కలర్ కాంబినేషన్స్తో బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వస్తుంది. ఇంకా వర్క్స్ అయితే కొద్దిగా ఉన్నాయి, ఎలక్ట్రికల్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి, పెద్ద వర్క్స్ ఏం లేవు. ఓన్లీ 10 days టైంలో మనకి కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతారు. సో మీరు గమనిస్తే మనకి హెడ్ రూమ్ అనేది చాలా బాగా వచ్చింది. వర్షాకాలంలో వాటర్ అనేది డైరెక్ట్గా ఇంటి స్టేర్స్ పై నుంచి కిందికి రాకుండా చాలా బాగా ప్రివెంట్ చేస్తుంది. అదేవిధంగా మీరు చూస్తే మనకి గ్లాస్ కూడా వచ్చి ఫైబర్ గ్లాస్ వచ్చిందండి. అదేవిధంగా ఆరెంజ్, బ్రౌన్, వైట్, క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వస్తుంది. మనకి చెట్లు పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ వస్తుంది. నార్త్ సైడ్ ఇంకా వెస్ట్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. ఈ విధంగా వెస్ట్ సైడ్ కూడా చాలా బాగా స్పేస్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మీకు ఇంటి లోపల ఎలా ఉందో అనేది చూపించే ముందు మీరు గమనిస్తే మనకి ఇంటి బయట ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే వస్తుంది. గేట్ బీమ్స్ కూడా చూడొచ్చండి, మనకి టైల్స్ తోటి ఎంగ్రేవ్ అయి వచ్చింది. టైల్స్ తోటి మొత్తం పెట్టి వచ్చింది. గోల్డ్ లైన్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా ర్యాంప్ కూడా మీరు గమనిస్తే మనకి కాంక్రీట్ ఇంకా గ్రానైట్ యూజ్ చేశారు. 2 కలర్స్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. గేట్ కూడా చాలా వైడ్గా ఉంది, చాలా స్పేషియస్గా వచ్చిందండి. గేట్ కూడా మనం కారు లోపలికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా మీరు గమనిస్తే మనకి పార్కింగ్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది. ఎలాంటి హ్యాచ్ బ్యాక్ అయినా మనం పార్క్ చేసుకోలే, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్ అయితే వచ్చింది. 300 ఫీట్ డిగ్ చేశారు. అదేవిధంగా ఈస్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ అనేది చూడొచ్చు మీరు. 3.5 ఫీట్ దాకా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మున్సిపల్ బోర్ కూడా, మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే పిల్లర్ కూడా ఈ విధంగా కంప్లీట్గా బీచ్ కలర్ టైల్స్ వేసి చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందుగా మీరు మనకి స్టేర్స్ ఏవైతే ఉన్నాయో అది గమనిస్తే మనకి స్టేర్స్ అనేవి ఈ విధంగా చాలా మంచిగా క్వాలిటీ అయితే వచ్చింది, చూడొచ్చు మీరు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మనకి వచ్చిందండి. ఇక్కడ హెడ్ రూమ్కి మనకి స్టీల్ రైలింగ్ అనేది ఇప్పుడు పెండింగ్ ఉంది. ఈ వర్క్స్ అన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి స్టేర్స్ కింద ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. మా వాషింగ్ మిషన్ యూనిట్ కోసం ప్లగ్ పాయింట్స్ కూడా, వాటర్ పాయింట్స్ కూడా ఇక్కడే వచ్చాయండి, మీరు చూడొచ్చు. అది కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మరొకసారి మీరు పార్కింగ్ స్పేస్ అయితే చూడొచ్చు. ఈ విధంగా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా పాలీప్రొపిలీన్ షీట్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి డే లైట్ కండిషన్స్లో నేను మీకు చూపిస్తున్నాను. ఇంటి లోపల లైట్స్ అయితే ఆన్ చేయలేదు, పవర్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో మీకు డే లైట్ కండిషన్స్ అయితే ఈ విధంగా వస్తుంది, మీరు చూడొచ్చు. ఈ విధంగా వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు. డైమండ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ చాలా బాగా వచ్చిందండి. 2 డైమండ్ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇంటి లోపలికి నేను తీసుకొచ్చాను. హాల్ ఏరియా మీకు చూపిస్తున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే మనకి 50-55 ఇంచ్ టీవీ యూనిట్ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హాల్లో నుంచి మీకు ఇంకో వ్యూ చూపిస్తాను. హాల్ నుంచి మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ ఇదంతా హాల్, డైనింగ్ కమ్ హాల్ లాగా వస్తుంది. మనకి డైనింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించిన టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు. 2 ప్లేస్లో ఉంది. అదేవిధంగా హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఇక్కడ వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఈస్ట్ సైడ్ ఎలా వచ్చింది హాల్ అనేది చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈస్ట్ సైడ్ మనకి ఈ విధంగా ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో, ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్తో పాటు గ్రానైట్తో పాటు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే ఈస్ట్ సైడ్ ఒకటి మీడియం సైజ్ డోర్ అయితే వచ్చింది.
ఈస్ట్ సైడ్ యాక్సెస్ కూడా మనకి ఈ డోర్ నుంచే వస్తుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా ఈ విధంగా ఇలా అయితే యాక్సెస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీ కిచెన్ రూమ్లోకి తీసుకొని వెళ్తాను. కిచెన్ రూమ్లోకి ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. కిచెన్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇక్కడ మనం రెఫ్రిజిరేటర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఎల్ ప్లాట్ఫామ్లో గ్రానైట్ టాప్ అయితే వస్తుంది. అదేవిధంగా 3x3 డైమెన్షన్స్తో మనకి కిచెన్లో యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు ఈ విధంగా. అదేవిధంగా మనకి 7 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా లైట్స్ ఇచ్చారు, చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి వాటర్ ప్యూరిఫైయర్ కోసం చిమ్నీ కోసం పోర్ట్స్ అయితే వచ్చాయి, చిమ్నీ కోసం ఇచ్చారు. వాటర్ ప్యూరిఫైయర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీకు ఇటువైపు షెల్ఫ్ వైపు చూపిస్తే షెల్ఫ్స్ కూడా మనకి చాలా బాగా వచ్చాయి, మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిచెన్ కూడా వుడ్ వర్క్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకొని వెళ్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు, ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది డీసెంట్గా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు, రూమ్ అయితే డీసెంట్గానే ఉంది. షెల్ఫ్స్ కూడా ఇటు వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అదొకటి వచ్చి వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే 3x4 డైమెన్షన్స్తో ఫోటో ఫ్రేమ్ యూపీవీసీ విండో అయితే వచ్చిందని చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా వస్తుంది. యూపీవీసీ ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా వచ్చి మనకి 4 LED లైట్స్ అయితే వచ్చాయి ఇందులోనే. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏదైతుందో అది చూపిస్తున్నాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతుందో మనకి ట్విన్ సైజ్ బెడ్ అయితే వేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ వెస్ట్ సైడ్లో ఒకటి 4.5x4.5 డైమెన్షన్స్తో విండో కూడా వస్తుంది ఈ విధంగా. అదేవిధంగా బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నుంచి గమనిస్తే అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వస్తుంది మనకి, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను ఇంతసేపు మీకు 2 BHK నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 600 మీటర్ డిస్టెన్స్లో వస్తుంది. HMDA లేఅవుట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 82 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ టూర్ చేయించి ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మీ బడ్జెట్లో ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి తప్పకుండా చూపిస్తాను. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను మన వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, అవి కూడా చెక్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అందులో ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ నచ్చితే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు 70 to 80% వరకు హోమ్ లోన్స్ అయితే తప్పకుండా వస్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.